గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ BAMS ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో ఉన్న లాభాలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ఈ రోజు మనము షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుందాం, డయాబెటీస్ గురించి. సో డయాబెటీస్ అనేది ఒకప్పుడు కొంచెం ముసలోళ్ళకి వచ్చేది అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే పిల్లల టైం నుంచి స్టార్ట్ అయిపోతుంది. అవునా. సో డయాబెటీస్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ప్రధానంగా తీసుకుంటే కనుక ఆహార నియమాలు సరిగ్గా లేవండి. ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం లేదు. డైట్ నిద్ర ఆహార బ్రహ్మచర్య అని ఆయుర్వేదంలో అంటాం. దీన్ని త్రయో ఉపస్తంభ అంటాం. ఈ మూడు పాటిస్తే ఎటువంటి డిసీజ్నైనా మీరు ఎదుర్కొనవచ్చు. ఈ మూడు ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయంటే ఎట్లాంటి డిసీజ్నైనా మీరు దాంతో తరిమి కొట్టచ్చు. నిద్ర, ఆహార బ్రహ్మచర్య. మీరు ఋషులు కానీ చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఈ మూడు పాటిస్తారు. డెఫినెట్గా కంప్లీట్గా పాటిస్తారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. 101, 102 ఏజ్లో కూడా నడుస్తూ ఉంటారు, హిమాలయాలు ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆయుర్వేదం గురించి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందండి. ఈ ఆయుర్వేదం అనేది 4 వేదాల్లో ఒక ఉపవేదం కదండి. అధర్వణ వేదం నుంచి తీసుకొచ్చింది ఆయుర్వేదం. ఈ రోజు మనం డిస్కస్ చేసేది కాదు కాబట్టి. సో ఈ యొక్క డయాబెటిక్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, ఈ డయాబెటిక్ వచ్చిన పేషెంట్లలో ఫస్ట్ ఒబిసిటీ పర్సన్ అవుతారు. దాని తర్వాత చూసుకుంటే సిమ్టమ్స్ చూసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, ఎక్కువ వెయిట్ బేర్ అవ్వడం వల్ల నీ జాయింట్స్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో పేషెంట్ చూసుకుంటే ఫస్ట్ మోడర్న్ సైజ్ వెళ్తారు, టాబ్లెట్స్ వాడతారు. ఇంత 500 mg వాడండి, ఇన్సులిన్ వేసుకోండి, ఇంకా డోస్ పెరిగే కొద్దీ డ్రిప్ పెట్టండి అని చెప్తారు. కొన్ని వాళ్ళ వేలో వాళ్ళు చెప్తూ వస్తుంటారు. నేనేం చెప్తానంటే అండి, ఈ ఆయుర్వేదంలో తీసుకుంటే మనం నిషాంలకి, మధునాం చూర్ణం, ఇంకా అద్భుతమైన డ్రగ్స్ ఉన్నాయండి. ఇంకా బయటికి రాని డ్రగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మనం ఈ ఒకటి రెండోవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి డ్రగ్స్. ఈ మొదలైన డ్రగ్స్ తీసుకొని, ఈ మెడిసిన్స్ తీసుకొని కానీ డైట్ ఫాలో అయితే విత్ ఇన్ 3 monthsలలో 600 ఉన్న షుగర్ లెవెల్స్ని 250 నుంచి 200కి తీసుకువచ్చేయచ్చు. 650 నుంచి 200కి తీసుకురావచ్చు. ఓకే. సో విత్ ఇన్ 3 monthsలో రికవరీ అనేది మనం విజిబిలిటీ చేయొచ్చు. ఇంత డ్రాస్టిక్గా. ఓకే. వితౌట్ ఇన్సులిన్ అసలు మన ఆయుర్వేదంలో అసలు ఇన్సులిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయరు. ఓకే. సో వితౌట్ ఇన్సులిన్ మరి అక్కడ నుంచి ఇక్కడ వరకు. అవునండి. ఓకే. సో దీనికి కరెక్ట్గా మీరు చెప్పినట్టు ఫుడ్ ఇదంతా పాటించాల్సి వస్తుంది. అవునండి. ఎటువంటి డయాబెటీస్ ఉంటాయి అంటే వెరైటీస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? టైప్ 1, టైప్ 2 అంటామండి. టైప్ 1, టైప్ 2. ఈ డయాబెటిక్ తీసుకుంటే టైప్ 1 అంటే హెరిడిటరీ అంటారు, టైప్ 2 అంటే ఆన్ కాల్ అంటాం. అంటే మనం సడన్ గా ఆన్ సెట్ రావడం అనేసి. ఓకే. సో ఈ రకంగా చూసుకుంటే మనము టైప్ 1 అంటే హెరిడిటీ నుంచి వస్తుంది. దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. తల్లిదండ్రుల నుంచి పిల్లకి రావడం కానీ ఇట్లా. ఆ మధ్యలో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఈ యొక్క ఆహార నియమాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వీళ్ళని కూడా కంట్రోల్. యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, వీళ్ళల్లో భరించలేని ఇది ఉంటుందండి. దానివల్ల నీ జాయింట్స్ పెయిన్స్ కూడా మొదలవుతాయి. సో దానికోసం అనేసి మనం ఆయుర్వేదంలో మందులు వాడడం వల్ల ప్రధానంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎట్లాంటి క్రానిక్ డిసీజ్ అయినా, దీర్ఘకాలిక వ్యాధి అయినా మనం రికవరీ చేసుకొని బయటపడచ్చు, జయించవచ్చు అనేది మనం చెప్తాం. మీరు ఇప్పుడు చెప్పింది అయితే చాలా, అంటే బయట వినేదానికన్నా ఇప్పుడు మీరు చెప్పింది చాలా డ్రాస్టిక్గా అనిపిస్తుంది. దట్ 3 months ఆఫ్ టైం స్పాన్లో మీరు 600 నుంచి 650 నుంచి 200 అని చెప్పారు. ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. సో ఇది మీరు మెడిసిన్ మీ దగ్గర అవైలబుల్ ఉంటుందా? డెఫినెట్ గా అండి. మెడిసిన్ దీనికి అవైలబుల్ గా ఉందండి. ఓకే. ఒరిజినల్ డ్రగ్ ఫార్మాట్ లో మనం తీసుకొని డైటిక్ కంప్లీట్ చేసుకొని మెడిసిన్ గాని ఇస్తే చాలా రికవరీ అనేది ఫాస్ట్ గా ఉంటుందండి. ఓకే. సో ఒక 3 monthsలో ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో ఖచ్చితంగా ఎవరైతే డయాబెటీస్ తోటి బాధపడుతున్నారో, హూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు సైడ్ ఎఫెక్ట్స్, ఇన్సులిన్ ఎప్పటికైనా సమస్య అండ్ పెరుగుతూనే పోతుంటది కానీ దానికంటూ ఒక అంతు లేదు. అటు సైడ్ మీరు డోస్ పెంచడమే కానీ తగ్గించేది ఉండదు. మన దగ్గర తగ్గించడమే కానీ పెంచడం ఉండదు. సో ఈ రెండు తేడా ఉండాలి. చాలా తేడా ఉంది. క్వైట్ ఆపోజిట్ లాగా ఉన్నాయి. అటేమో పెరిగిపోతుంటది, ఇక్కడేమో మీరు డ్రాస్టిక్ గా దాన్ని ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ దాన్ని తగ్గిస్తుంటారు అని చెప్పారు. సో ఖచ్చితంగా ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి రావాలి, అండ్ త్వరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. One life
lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.